కీర్తనలోనే ఒక వచనం మనం ధ్యానం చేసుకుని వెళ్దాం. హలో, 60వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తముల ద్వారా మనం చదువుకుందాం. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. నీ ప్రియలు విమోచించబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము. గీలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్నానము, యూదా నా రాజదండము. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఏదేనులోనికి నన్నెవడు నడిపించును? మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. 12వ వచనము అందరం కలిసి చదువుకుందాం. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, చదివిన ఈ కీర్తన ప్రభువా, ధ్యానిస్తుండగా నీ సహాయం మాకు అందించి నడిపించి మమ్మలను సిద్ధపరచండి. మా హృదయాలు మా మనసులను నీ ఆలోచన చేత నీ మాటల చేత సిద్ధపరచండి, తృప్తిపరచండి, బలపరచండి, సరిచేయండి. మాకు కావలసిన ప్రభువా సందేశం మీరు పంపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దయచేసి ఒక 10 నిమిషాలు మీరు దృష్టి నిలపాలి వాక్యం వినడానికి. ఆఖరి వచనంలో మనం చూద్దాం. 11లో మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అని రాయబడి ఉంది. ఈ మాట మనందరికీ బాగా ఎప్పుడు కూడా మనం పలకగలగడానికి అనుకూలమైన వచనం. శత్రువులను, మనుషుల సహాయ వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయి అడుగుతున్నాడు. శత్రువులను జయించడానికి మాకు సహాయము దయచేయి. హల్లెలూయా. మనుషుల సహాయం అనే విషయము అది తర్వాత మనం ఎప్పుడన్నా చూద్దాము. శత్రువు అనే మాట మీద పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమని నాకు ఆలోచన, గ్రహింపు శక్తినిచ్చారు. శత్రువులను జయించాలి, దానికి సహాయం చేయమంటున్నాడు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో శత్రువులను జయించారు. ఎలాగ జయించారంటే యుద్ధాలతోటి జయించారు. విల్లంబులు, ఖడ్గాలు, మరి ఈ ఆయుధాలతోటి యుద్ధాలు చేసి ఒక దేశం ఇంకొక దేశం యుద్ధం చేసి జయించారు. దావీదు మరి యుద్ధశూరుడు. హల్లెలూయా. చాలా స్పీడ్గా యుద్ధం చేయగలిగినటువంటి చాలామంది ఉన్నారు. యోవాబు, మరి చాలామంది ఇలా యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కీర్తనకు ముందు ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దాదాపు
మరి 12,000 మందిని ఎదోమీయులను చంపేశారు. చంపి వచ్చినప్పుడు వారు మాట్లాడుతున్నప్పుడు ఈ కీర్తన రాశారు. దేవునికి స్తోత్రం కలుగును, హల్లెలూయా. అప్పుడు ఆఖరిగా పలికిన మాట చాలా, ఇందులో లోతైనటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. మన సందర్భంగా చెప్పుకుందాం. మరి నేను ఇన్ టైంలోనే అన్నీ చేయాలి కాబట్టి, శత్రువులను మనం జయించాలి. ఇప్పుడు పాత నిబంధనలు అంటే కత్తులతో యుద్ధాలు జయించారు. ఇప్పుడు మనకు కత్తులు పట్టుకోవడం కుదరదు కదా. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అవుతాడని చెప్పాడు యేసయ్య. కాబట్టి కత్తులు కాదు, ఇప్పుడు ఆయుధాలు మారిపోయి. ఇప్పుడు శత్రువులను జయించేటువంటి పద్ధతులు మారిపోయి. ప్రియులారా, మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము, ఫలిస్తున్నాం. మనలో జ్ఞానము, భక్తి అన్నీ కూడా వికసిస్తూ ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఒక్కొక్కరిలో. ఏ చెట్టు అయితే అభివృద్ధి చెందుతూ ఉందో దానికే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. అవును కదా, పండే చెట్టుకే రాయి దెబ్బలు. అలాగే ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఫలిస్తూ ఆనందిస్తూ సంతోషిస్తూ అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఉంటారో వాళ్ళకే ఈ శత్రు దాడి అనేది ఎదురవుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ శత్రువుల దాడి ఏ విధంగా ఉంటుందంటే, ఇది ఒక మానసికమైనటువంటి పరిస్థితులు ప్రభావం తీసుకొస్తాయి. ఈ శక్తులు ఒక భక్తుడు ఎదిగే ఫలించేటువంటి భక్తుడి మీద ఈ శత్రువుల దాడి ఎలాగుంటుందంటే, వాళ్ళను కొన్ని మనసు మీద, హృదయం మీద చెడ్డ ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు తీసుకొస్తాయి అన్నమాట. మీకు కొన్ని విషయాలు పంచుకుంటాను, చూడండి. అందరూ తెలిసినవే, తెలియనివేం కాదు. గలతీయులకు పౌలు భక్తుడు చెప్తాడు. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఇవనగా అపవిత్రత, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, భేదములు, విమతములు, అసూయలు, ఇవి ఎదిగేటువంటి భక్తుడిని ఆపేటువంటి సాతానుడు వాడుకునేటువంటి ఆయుధాలు గ్రహించారా? డైరెక్ట్గా మన మీద అపవాది దాడి చేయాలంటే ఇందులో ఏదో ఒక ఆయుధాన్ని వాడుకుంటాడు వాడు. మంచిగా బైబిల్ చదివి, సువార్త చెప్పి, ప్రార్థనలు చేసి, అందరితోటి చక్కగా ప్రేమగా వారి సహవాసాన్ని, ప్రేమను పంచుతున్నటువంటి వాళ్లకు, ప్రియులారా, దేవుని యొక్క భక్తులు ఎదుగుచున్న వాళ్లకు సాతానుడు ఏం చేస్తాడంటే, అప్పుడేమో యుద్ధాలు కత్తులతో చేశారు, ఇప్పుడేం చేస్తాడు? వాడికి ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలు ఏంటంటే ఇవన్నమాట. ఇవి వాడుకుని మనలను వాడు ఏం చేస్తాడంటే పడగొడతాడన్నమాట. సాతాను చేతులు ఆయుధాలు ఇవి. ఏంటి? శరీర కార్యాలు. వాడు ఏదో ఒక ఆయుధం, అందరి మీద ఒకటే ఆయుధం ఉపయోగించాడు. ఇక్కడ రాసినటువంటి ఈ మాటలు ఏదో ఒక్కొక్కరికి వాడు వాడతాడు. ఎవరు ఏ ఆయుధం వాడితే లొంగుతారు అనేది దుష్టుడు కనిపెడతాడు. ప్రతి విశ్వాసం వాడు చూస్తాడు, పరీక్షించి ఇది ఏ బాణానికైతే పడిపోతాడో అన్నది చూసి ఆ బాణం వాడతాడు వాడి మీద. వాడి శత్రువు యొక్క వ్యూహం అది. అది తెలివి తక్కువగా పనిచేయడు దుష్టుడు. కాబట్టి మనం కూడా తెలివైన వాళ్ళమే. ఆడు మన తెలివిని కూడా అంచనా వేస్తాడు. మన భక్తిని, మన తెలివిని, మన జ్ఞానాన్ని అంతటిని కూడా అంచనా వేసి ఇంత తెలివైనోడు లేదా ఇంత భక్తిపరురాలు
దేవుడి కంటే ప్రాణం ఇచ్చేటువంటి వాడు వీడు. వీడిని ఎలా చేయాలనేది ఆలోచన చేసి చేసి ఏ ఆయుధం వాడితే వీడు భక్తి జీవితం పడిపోతుంది, దేవునికి విరోధి అయిపోతాడు అని వాడు చాలా కాల్కులేట్గా చూసి ఆ ఆయుధాన్ని వాడతాడు. అరే ఇంత మంచి భక్తురాలు భక్తుడు తమ్ముడు ఇలాగైపోయాడు ఏంటని మనం బాధపడతాం. అది అపవాది దాడి, అపవాది దాడి. దాన్ని ఎదుర్కోవాలి మనం. దేవుని స్తోత్రం కలుగును, హల్లెలూయా. దాన్ని ఎదుర్కొని జయించాలి. అందుకే చెప్తున్నమాట, శత్రువును జయించుటకు మాకు సహాయము దయచేయాలి. ఇప్పుడు దేవుని సహాయంతోనే ఈ శత్రువులు మనం జయించగలం, లేకపోతే మనం జయించలేం ప్రియులారా. కాబట్టి మనము చాలా ఆధ్యాత్మిక మెలకువలు కలిగి మనము బ్రతకాలి. లేకపోతే ఏ రకమైనటువంటి దాడికి మనము గురవుతాము అనేది మనకు కనిపెట్టలేం. ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి భక్తులు వాళ్ళు చాలా మెలకువ కలిగి తమ భక్తి జీవితాన్ని నిలబెట్టుకోవాలి. లేదంటే ఎటువైపు నుంచి ఏ రకమైనటువంటి దాడి నీ మీద జరుగుతుందో అది నువ్వు కనిపెట్టలేవు. దాడి అయిపోయిన కొన్ని రోజులు తెలుస్తుంది, బాధపడతావు. అందుకని చాలా జాగ్రత్తగా ప్రియులారా శత్రువును మనం వ్యూహముతోటి ఎదిరించాలి. దేవునికి స్తోత్రం కలుగును, హల్లెలూయా. శత్రువులు మనం ఏం చేయాలి? ఒక వ్యూహంతో మనము ఎదిరించాలి. సరే, మీకు కొన్ని విషయాలు మీకు చూపెడతాను చూడండి. సాధారణంగా విశ్వాసులు అందరూ కూడా ఇప్పుడు సంఘానికి వచ్చేవారు అందరూ కూడా నేను దీవించబడాలని ఆశ ఉంటుంది, అవునా కదా? ఇక్కడ దైవజనులు దేవుడు పంపినటువంటి ప్రతినిధులుగా అయ్యగారు ఉన్నారు, తర్వాత అసోసియేట్ పాస్టర్గా నేను ఉన్నాను, సంఘ పెద్దలు ఉన్నారు. ఎవరైనా ప్రార్థనలు చేస్తారు మీరు దీవించబడాలని. మేము ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ ఉంటాం, అందరి కోసం ప్రార్థన దీవించబడాలని. దేవుడు వారిని దీవించాడు. సంఘంలో అందరూ దీవించబడాలి, హల్లెలూయా. దేవుడు దీవించినప్పుడు సాతానుడు ఇక్కడ ఇంకొక వాడు ఏం చేస్తాడంటే పక్క వాళ్ళకి అసూయ పుట్టిస్తాడు. పక్క వాళ్ళకి ఏం చేస్తాడు చెప్పండి? దేవుడిని దీవించడం ప్రారంభించినప్పుడు పక్క వాళ్ళకి అసూయ పుట్టిస్తాడు. ఇంకొక కోణములు ఇంకొక విశ్వాసకి ఏం చేస్తాడంటే కలహము పుట్టిస్తాడు. వీడితో ఏదో విధంగా గొడవ పెట్టుకోవాలి, ఏదో విధంగా వీళ్ళని గొడవ పెట్టుకొని అవమానపరచాలి అనేది కలహం అనేది పుట్టిస్తాడు. ప్రియులారా, అలాగ కక్షలు పుట్టిస్తాడు. ఇద్దరిద్దరి మధ్య, ఫ్యామిలీల మధ్య కక్షలు పుట్టిస్తాడు. ఇవన్నీ కూడా అపవాది మన మీద వాడేటువంటి, మన శత్రువు అయినటువంటి సాతాను మన మీద వాడేటువంటి ఆయుధాలు అన్నమాట. కక్షలు పుట్టిస్తాడు, అసూయ పుట్టిస్తాడు, ఏమండి కోపం వచ్చేసేలాగా చేస్తాడు. వాళ్ళకి ఏం అన్యాయం చేయలేదు, కానీ ఊరికే నువ్వు కోప్పడిపోయి మొత్తం నువ్వు ఉప్పు నిప్పుల మీద చిటపడమన్నట్టు అంటూ ఉంటావు. ఏమైంది? అంత నువ్వు కోప్పడిపోయి అంత రౌద్రముగా పేసి పెట్టుకొని వెళ్ళిపోవలసినంత అవసరం ఏమొచ్చింది? అని అంత లేదు కదా ఇక్కడ. కానీ సైతానుడు పుట్టిస్తాడు అట్లా. హల్లెలూయా. అర్థమైందండి? ఇవి గమనించుకోకపోతే విశ్వాసులు చాలా నష్టాల్లో పడతారు, సేవకులు కూడా పడతారు. మనలో అపవాది సంబంధమైన ఏ ఆయుధము పనిచేస్తుందో గమనించుకోండి. ఏ ఆయుధం, ఇందులో ఉన్నటువంటి ఆయుధము ఏది పనిచేస్తూ ఉంది అన్నది మనం గమనించుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన దుష్టుని జయించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో అసూయ అనేది, కక్షలు అనేవి, ఇవన్నీ కూడా అపవాది మనలో ఒక్కొక్కరిలో పుట్టిస్తూ ఉంటాడు. పుట్టించి వాళ్ళ చూడు, నేను కాక మొన్న వచ్చారు, వాళ్ళు దీవించబడిపోతూ ఉన్నారు, ఎప్పటి నుంచో వస్తూ ఉన్న సంఘానికి నువ్వు ఏది నీళ్ళ ఆశీర్వాదం ఏది లేదు అనేసరికి నిజంగానే అవును, వాళ్ళు మొన్న వచ్చారు, చాలా మంచిగా ఇల్లు కొనేసుకున్నారు, డబ్బు సంపాదించేశారు, మళ్ళీ
వాహనాలు కొనేసుకున్నారు, అబ్బబ్బా చాలా బాగుంది వీళ్ళు వైభోగం అని ఒక్కసారిగా పక్కోడికి అసూయ వచ్చేస్తుంది. అంటే వాడి మీద ఏం చేస్తూ ఉన్నాడు, అసూయ అనే బాణాన్ని వాడుతూ ఉన్నాడు. అదేం చేస్తాడు, దానితోటి వాడు వీళ్ళతోటి రకరకాల కొండీలుగా మాట్లాడి అంటి ముట్టినట్టు మాట్లాడి వాళ్ళకు బాధ కలిగేలాగా చేసేటువంటి ప్రవర్తన, వికృతమైనటువంటి శ్రేష్టాలు వాళ్ళ నుంచి బయటకు వస్తాయి. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది చెప్పండి, విభేదము ఏర్పడుతుంది. ఇది కూడా సాతాను వ్యూహం అన్నమాట ప్రియులారా. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, అందరూ సమానమే దేవుడి దృష్టిలో. నిన్ను యేసయ్య రక్తం ఇచ్చే కొన్నాడు, నన్ను యేసయ్య రక్తం ఇచ్చే కొన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు కూడా ప్రాణం పెట్టాడు. నీకు నాకు తండ్రి ఆయనే. హల్లెలూయా. నీ కొరకు ఎంత కష్టపడ్డాడో యేసయ్య శిలువ మీద, నా కొరకు కూడా అంతే కష్టపడ్డాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, మన కొరకు చేసిన త్యాగము సమానమే, అందరికీ సమానమే, ఇందులో తేడా లేదు. హల్లెలూయా. అయితే ప్రియులారా, అందుకని మనము ఇక్కడ ఏం చేయాలంటే ఈ అన్నిటినీ కూడా మనం ఎదిరించాలి, వీటిని జయించాలి, వీటి మీద మనకు విజయం రావాలి, మన భక్తిలో ఎదగాలి అంటే ఒక సూత్రం చెప్పాడు పౌలు. ఏంటంటే ఆ సూత్రము ఆ కిందే చెప్పాడు, చూడండి దయచేసి 25. మరియు ఆత్మను అనుసరించి ఆ ఆత్మఫలమే మనకి 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. చూసారు ఎన్ని చెప్పాడు? ఈ అన్నిటినీ బాణాలు, అపవాది బాణాలు చెప్పాడు పౌలు. వీటిని వాడుకొని మిమ్మల్ని పాడు చేస్తాడు. గలతీయులారా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. దాన్ని ఎలాగ జయించాలో కూడా చెప్పాడు ఇక్కడ. దాన్ని ఎలాగ జయించాలో ప్రేమతో ఉండాలని చెప్పాడు. హల్లెలూయా. ప్రేమతోటి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, దీగా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం చెప్పండి ఒకసారి. శత్రువును జయించుటకు మాకు సహాయం దయచేయమని 60వ కీర్తనలో చదువుకున్నాం. హల్లెలూయా. ఆ మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం. అసలు మన శత్రువు ఎవరు అనేది మనము ఇప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నాం. మన శత్రువు ఎవరు అని పౌలు భక్తుడు గలతీయులకు చెప్పాడు. అయితే మనకు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ శత్రువు యొక్క ఆయుధాలు చెప్పాడు. వీటిని వాడుకుంటాడు సైతాను, వాడుకుని మిమ్మల్ని పాడు చేస్తాడు. కాబట్టి మీరు ఎలాంటి గుణాలు కలిగి ఉండాలంటే, అవి మీ మీద పని చేయకుండా ఉండాలంటే, వాడు వేసిన బాణం వేసినట్టు అది విరిగిపోయి నాశనం అయిపోవాలంటే, అది వెనక్కి వెళ్ళిపోవాలంటే, మీ మీద పని చేయకుండా ఉండాలంటే మీలో ఉండవలసినటువంటి ప్రభావం ఇది అని చెప్పాడు అక్కడ. ప్రేమ ఇవన్నీ చెప్పుకోవచ్చు. హల్లెలూయా. దాంట్లో మొట్టమొదటి ఏంటి చెప్పండి? ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రేమ అనేది మనము ప్రియులారా ఎంత కలిగి ఉంటే అంత మంచిది. నీలో ప్రేమ ఎంత ఉంటే అంత ప్రయోజనం. ఎంత ప్రేమ ఉంటే అంత నీకు భక్తిలో నీకు ఎదురే ఉండదు ఇంకా. హల్లెలూయా. ప్రేమతో నువ్వు ఎంత నింపబడితే అంతా నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. ఎఫెసీయులకు చెప్తాడు ఆ పౌలు, చూడండి 5వ అధ్యాయం 1వ వచనము. కావున
ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, అబ్బాయి ఎంత మంచి మాట చెప్పాడు, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఎఫెసీయులకు, అప్పుడు కాలంలో ఉన్న భక్తులందరికీ కూడా. దేవుడంట మనల్ని ప్రేమించి అంట ఏం చేశాడు, దేవుడు తన్ను తాను అర్పణగా అర్పించుకున్నాడు. నీ కొరకు నిన్ను ప్రేమించి యేసయ్య తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. అందరి కోసము కూడా అంతే కదా. వింటున్నారా? వెనుకున్నవారు తమ్ముళ్ళు అందరు వింటున్నారా? మనల్ని ప్రేమించి దేవుడు ఏం అప్పగించుకున్నాడు చెప్పండి? తన ప్రాణమును. హల్లెలూయా. మనల్ని ప్రేమించి దేవుడు ఏం అప్పగించుకున్నాడు? అందరూ చెప్పాలి. తన ప్రాణమును అప్పగించుకున్నాడు. అయితే ఏమని చెప్పాడు? మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అపవాది మొట్టమొదటగా మన మీద దాడి చేసేది ప్రేమ లేకుండా చేయటం. ప్రేమ లేకుండా చేస్తారు. హల్లెలూయా. మీలో అయినా నాలో అయినా ఎవరిలైనా ఆడు మొట్టమొదటిగా చేసేది అని చెప్పండి, ప్రేమ ఉండకూడదు వీళ్ళు. ఎందుకంటే దేవుడిచ్చింది ప్రేమ. ప్రేమ అనేది ప్రియులారా చాలా ఇంపార్టెంట్. ఆదాము చాలా ప్రేమ కలిగిన వాడు. అన్న ఆదాము ఎక్కడ ప్రేమ చూపాడన్నా అని మీరు అనవచ్చు. ఆదాము చాలా ప్రేమ కలిగిన వాడు. ఆదాము అందగాడు, అవ్వ కంటే అందగాడు ఆదాం. అవ్వ ఆదాములో నుండి వచ్చింది. స్త్రీలు చాలామంది అందంగా ఉంటారు కదా. ఆదాము యొక్క అవ్వమ్మ యొక్క స్వరూపాలు అందరూ. హల్లెలూయా. పెళ్ళిలో అయ్యగారు చెప్తే అసలు ఈ ప్రేమ గురించి మనం చాలా ఆశ్చర్యపోతాం. అంత బాగా చెప్తారు అయ్యగారు. ప్రియులారా, పెళ్ళిలో అయ్యగారు ప్రసంగం విన్న తర్వాత ఇంటికి రాగారు, అబ్బా ఇంటికి వెళ్ళి పాస్టర్తో మంచిగా ప్రేమగా మాట్లాడాలనుకుంటాను నేను. చాలా ప్రేమగా పలకరించాలి, అలాగనాలి ఇలాగనాలి అనుకుంటా. నువ్వు ఎంత మంచిదా నువ్వు మేరీ అనాలనుకుంటాను నేను. అక్కడ అయ్యగారి ప్రసంగం చాలా ఇంప్రెస్ అవుతాను నేను, పక్కనే ఉంటాను కదా. ఎంత బాగా చెప్తారు ఆ భార్యాభర్తల ప్రేమ గురించి. మళ్ళీ కాసేపుగా ఇంటికి రాగానే మెల్లగా దారిలోనే చల్లారిపోతూ ఉంటుంది ఈ ఉద్రేకం. ప్రియులారా, ప్రేమ అనేది అలా ఉండకూడదు. అయితే ప్రియులారా, ఆదాము చాలా ప్రేమ కలిగిన వాడు. ఎందుకో మీకు ఒకసారి చూపిస్తాను, దయచేసి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం తీసుకోండి. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆ స్త్రీ ఆ వృక్ష ఫలం ఆహారమునకు మంచిదియు చూచినప్పుడు తిని చాలమ్మ చాలు. ఇప్పుడు చూడడానికి ఆ పండు, ఆ రమ్యము, ఆ అందము అదంతా చూసి ఈ సాతానుడు సర్పం మాటలు విని మీరు సావర దేవదూతల్లాగా అయిపోతారని చెప్పినప్పుడు ఆ మాటలు విని వెళ్ళి తీర్చుకొని తినేసింది. ఆదాము పనుల మీద ఉన్నాడు, వచ్చేసరికే తినేసింది. తిన్న తర్వాత ఇప్పుడు ఆదాము గుర్తుంటుంది కదా, ఆ పండ్లు చూశాడు. ప్రతిరోజు తోట తడుపుతాడు కదా, తోట తడిపి సేద్యం చేస్తూ ఉంటాడు కదా. ఏ చెట్టు పండు ఎలాగుండో తెలుసు ఆదాముకు. ఆ ఎన్నో సంవత్సరాలు బట్టి ఆ చెట్టు పండును చూస్తూనే ఉన్నాడు, దాన్ని ముట్టట్లేదు, దానికి నీళ్లు పెడుతున్నాడు, అన్నీ సేద్యం చేస్తున్నాడు, కానీ ఆ చెట్టు పండు మాత్రం ముట్టడం లేదు. ఆ అమ్మగారు వెళ్ళి మెల్లగా సర్పమోసం వెళ్ళి పండుగలు కోసుకుంది, తెచ్చుకుంది, మంచిగా భోజనం చేసింది. చేసిన సరికి
ఆదాం వచ్చాడు, అర్థమైంది ఈ పండ్లు కోసుకుని ఈమె తినేసింది, ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ పండు తినమని నిశ్చయముగా నీవు చచ్చిపోతావు ఆదాం అన్నాడు. ఆ మాట జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? భార్య కదా, మనమైతే తిడతాం అవునా కదా, ఇక నోటుకు వచ్చుంటాలే తిడతాం. ఇలాంటి తెలుగు తక్కువ పని చేసావండి, ఇప్పుడు ఏం చెప్పాలి నేను దేవుడికి అని ఆదాములో చాలా ఉద్రేకము, కోపం వచ్చుంటాయి ఆ టైంలో. ఎందుకంటే చెయ్యొద్దన్న పని చేసింది. అప్పుడు ఆదాం ఏం చేశాడంటే, సరే ఎలాగే తినేసింది, ఇప్పుడు నా భార్యకి దేవుడిచ్చాడు, ఇప్పుడు దేవుడు ఏ శిక్ష చేసినా ఇద్దరము కలిసి భరిద్దాం అని ఆదాము అవ్వ చేసిన తప్పును తన మీద వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శిక్ష అసలు అవ్వకు రావాలి, తింది కాబట్టి. భర్త ఆజ్ఞ లేకుండా తెచ్చుకోవడమే తప్పు. తప్పు చేసింది కాకుండా మళ్ళీ పట్టుకొచ్చి నువ్వు కూడా తిను అని మిగతా ఆదాముకు సలహా ఇస్తుంది. అప్పుడు ప్రియులారా, అన్నీ ఆలోచించి ఆదాము తెలివైనవాడు, అన్నిటికీ పేర్లు పెట్టాడు. మామూలు తెలివి కాదు ఆదాముది, అందగాడు, తెలివైనవాడు, మహాజ్ఞాని. ఎందుకు తెలుసా? దేవుని స్వరూపంలో చేయబడ్డాడు ఆదాము. హల్లెలూయా. కాబట్టి దేవునిలో ఉన్న అందమంతా ఆదాముదే. హల్లెలూయా. ఆదాములో నుండి వచ్చిన ఎముక స్త్రీ. అంత జ్ఞానవంతుడు, అంత మేధావి ఆలోచన చేసి, సరే ఈమె పొరపాటు చేసింది కాబట్టి నేను దాన్ని ఎలాగైనా సరే మరి నేనే భరించాలని ఇద్దరు కలిసి, దేవుడు తిడితే నన్ను తిడతాడు, ఈమెను తిడతాడు, సరే ఆ శిక్ష ఏదైనా వేస్తే ఇద్దరం కలిసి భరిద్దామని మనసులో ఆదాము ఆలోచించుకొని అవ్వమ్మ చేసిన తప్పును ప్రియులారా తన మీద వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు ఎంత దూరదృష్టి ఆలోచించాడు ఆదాము తెలుసా? కొత్త నిబంధన సంఘము చేసినటువంటి, అంటే మనుషులు చేసినటువంటి పాపాలన్నీ కూడా యేసయ్య తన భుజాన వేసుకోబోతున్నాడు ఒకరోజు. అప్పుడు ఈమెను గుర్తు చేసుకుంటారని ఆదాము ఆలోచన చేసి ఆ అవ్వ చేసిన తప్పునంతా ఆమె వేసుకుని, సరే నాకు కూడా తింటాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఏమున్నా చెప్పండి? ప్రేమ. అందులో ఏమని చెప్పండి? ప్రేమ, ప్రేమ, ప్రేమ. ప్రియులారా, దోషములను కప్పును. 1 కొరింథీ 13లో చెప్తాడు పౌలు భక్తుడు, ప్రేమ దోషాలను కప్పుతుందంట. దయచేసి 1 కొరింథీ 13వ అధ్యాయం తీసుకోండి. 13 తీసుకోండి. తర్వాత 5వ వచనం చదవమ్మా. అమర్యాదగా నడుచుకున్నదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే కిందకు వస్తే అన్నిటినీ తాళుకొనును అని ఉంది కదా. ప్రేమకున్న లక్షణం ఏంటి చెప్పండి? అన్నిటినీ భరించేటువంటి శక్తి. అందుకే ప్రేమతో నింపబడండి అని చెప్తాడు పౌలు. హల్లెలూయా. దేనైనా కూడా తట్టుకునే శక్తి దేనికి ఉందంటే ప్రేమకు ఒక్కదానికే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేని వాడనైతే నేనొట్టి వాడను, నేనొట్టి వాడను. ఇది క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇదే. ఇది క్రీస్తు కల్వారిలో
ప్రేమ ఇదే. హల్లెలూయా. పిల్లరా, భక్తుడు ఎవరు రాశారు పాట చాలా బాగుంటుంది. ఇక కిందకు వస్తే భాషలతో మాట్లాడినా ఏది చేసినా ప్రేమ అనేది. ప్రేమ అన్నిటినీ తాళుకొనును ఒక ఆయుధం దేవుడు మనకిచ్చాడు. ఇది చాలా బలమైన ఆయుధం. ఇది బలమైన కవచం, నిన్ను కాపాడేటువంటి అద్భుతమైనటువంటి డాలు, నిన్ను రక్షించేటువంటి అద్భుతమైనటువంటి ప్రాకారం ప్రేమ. హల్లెలూయా. అపవాది ఏ బాణం వేసినా సరే, ఎలాంటి ఆయుధం నీ మీద వాడినా సరే, దాన్ని ఇమ్మీడియట్లీగా స్మష్ చేసేటువంటి శక్తి ప్రేమలో ఉంది. హల్లెలూయా. ఆ ప్రేమను ధరించుకోండి అని చెప్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రేమకు ప్రయాసపడాలంట, అది ఉట్టిగా రాదు. హల్లెలూయా. ప్రేమ కలిగిన వాడు వేషధారణగా ఉండలేడు. వేషధారణ ప్రేమ నిలబడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రేమలో ఉన్న శక్తి ఏంటంటే, ఇప్పుడు మనం గలతీలో చెప్పుకున్నటువంటి అపవాది వాడు ఏ కార్యం వాడినా, మన మీద ప్రయత్నం చేసినా దాన్ని తిప్పికొట్టే శక్తి ప్రేమకుంది. హల్లెలూయా. ఆ ప్రేమను సంపాదించుకోండి, ఆ ప్రేమతో నింపుకోండి మీ మనసును, మీ హృదయాన్ని. ఆ ప్రేమ గల మనసునే ధరించుకోండి. ఆ తత్వాన్ని మీలో ఉండడానికి మీరు ప్రియులారా ప్రయాసపడండి. హల్లెలూయా. ప్రేమగల తత్వం మీలో రావాలి. అది లేకపోతే మనకు సాటి సహోదరులను ద్వేషిస్తాము, సాటి చెల్లెమ్మలను మనం ద్వేషిస్తాము, అసహించుకుంటాము, కక్షలు, గొడవలు, మత్తతులు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వస్తాయండి. అపవాది ఇవన్నీ వాడుకుని పాడు చేస్తాడు. విశ్వాసులను, సేవకులను పాడు చేస్తాడు. అందుకే ప్రియులారా, మనం ఆధ్యాత్మికంగా మెలుకోగలిగి ఉండాలి. హల్లెలూయా. మన మీద అసూయ పనిచేస్తుందా, కక్షలు పనిచేస్తున్నాయా, మత్తతులు పనిచేస్తున్నాయా, భేదములు పనిచేస్తున్నాయా, ఏది నీలో పనిచేస్తుంది? అహంభావం పనిచేస్తుందా, గర్వం పనిచేస్తుందా, ఏది నీలో పనిచేస్తుందని గుర్తుపట్టినట్లయితే ఆటోమేటిక్గా నీ లైఫ్ విజయవంతం అవుతుంది. హల్లెలూయా. నువ్వు శూర కార్యములు చేయగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు ప్రేమ వలన, అక్కడ ఏముంది? దేవుని వలన మేము శూర కార్యములు, దేవుడు ఈజ్ ఈక్వల్ ప్రేమ, అంతే. ప్రేమ వలన మేము దేవుని శూర కార్యములు జరిగించాం. ప్రేమలోని వాడు శూర కార్యములు చేయలేడు, వాటిని చూడలేడు, జరిగించలేడు, ఆ దరిదాపులు కూడా రాలేడు. కాబట్టి ప్రియ, ముగించేస్తున్న టైం అయిపోయింది. సంగమ్మ, దేవుని బిడ్డలారా, మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే చాలు, దుష్టుని జయించగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆస్తులు, మీకున్నటువంటి డబ్బులు, మీకున్నది ఏది పంచవలసిన అవసరం లేదు. ప్రేమగల మనసుతో ఉండు, అదే చాలు. హల్లెలూయా. ప్రేమగల మాట క్రోధము చల్లార్చును. హల్లెలూయా. ప్రేమగల మాట ఇలా శత్రువును జయిస్తుంది. అదే ఆయుధం. నువ్వు శత్రువుని జయించాలంటే నీకు ఆయుధం ఏంటి? ప్రేమ. యేసయ్య మరణాన్ని జయించాడు. దేంతో జయించాడు? ప్రేమతోటి జయించాడు. మన మీద ఉన్న ప్రేమతోటి ఆ కష్టాలన్నీ జయించాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సంఘమా, ప్రేమను ధరించుకోవాలి, ప్రేమతో నింపబడాలి, ప్రేమ కోసం ప్రయాసపడాలి. ఇది హల్లెలూయా, అదే కావాలి. అలాగైతే నీ భక్తి టకటకటకటకటకటకట శిఖరాగ్రం చేరుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తొందరగా మీరు సీనాయి కొండ ఎక్కగలుగుతారు. తొందరగా మీరు దేవుని ప్రభావంతో నింపబడతారు. ఇక ఈ మనసు లేకుండా శరీర కార్యాలతోటి అందులో కొన్ని ఐదు అక్కడోటి పెట్టుకొని
మనము ఎంతకాలము ఎన్ని సంవత్సరాలు కూర్చుని దైవజనుడు బోధ విన్నా అది మనలో ఫలించదు. హల్లెలూయా. ప్రేమ ఉంటే ఫలిస్తుంది, ప్రేమ లేకపోతే ఫలించదు. దేవుని ఎంత శక్తివంతమైన వర్తమానము దైవజనుడు దేవుని ప్రవక్త ద్వారా అది పంపుతూ ఉన్నప్పుడు నీలో ప్రేమగల మనసు లేనప్పుడు ఆ వర్తమానం నీలో పనిచేయదు. అది వింటావు, మంచిదే, చక్కగా వింటావు, కూర్చొని ఓపికగా కూర్చొని మంచి ఓపిక ఇచ్చాడు నీకు, కూర్చొని వింటావు, కానీ అది పనిచేయదు. అందులో ఉన్న శక్తి ప్రభావాలు రావు. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. అదే మన లైఫ్కి ప్రధానమైన కారణం. అదొక్కటి మీరు సాధించండి. నేను సాధించాలి, నాకు కూడా అవసరం, నాకు కూడా సంపూర్ణమైన ప్రేమ కావాలి. ఇంకా నేను ప్రేమలో ఎదగాలి, ఇంకా నేను అందరిని కూడా హత్తుకోవాలి, ఇంకా మన ప్రపంచాన్ని నా హృదయంలో పెట్టుకునేంత మనసు నాకు కూడా కావాలి, మీకు కూడా కావాలి. హల్లెలూయా. అందరూ నా తమ్ముళ్ళు, అందరూ నా చెల్లెళ్ళు, అలాగే మీరు అందరూ అనుకోవాలి. సంఘంలో ప్రతి ఒక్కరికి ఈ మనసు ఉన్నప్పుడు సాతానుడు సంఘం మీద దాడి చేయలేడు. ప్రార్థన చేసుకుందాం పిల్లలు, కళ్ళు మూసుకోండి. ప్రభువా, ప్రేమగల మనసు దయచేయండి. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం కళ్ళు మూసుకుని పిల్లల మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. అయ్యా, మమ్మల్ని కడగండి ప్రభువా, కడగండి. మమ్మలను తండ్రి శుద్ధి చేయండి. అయ్యా, మేము నీ వలన శూర కార్యాలు చేయాలంటే, నీ వలన ప్రభువా మేము ఈ లోకాన్ని జయించాలి అంటే ప్రేమ ఒక్కటే మార్గం తండ్రి. అయ్యా, ప్రేమగల మనస్సు ప్రభువా మా సంఘం అందరికీ దయచే నాయన, నాకును దయచే ప్రభు. మాకు సహాయం చేయండి తండ్రి, మాకు సహాయం చేయండి. నువ్వు సహాయం చేయకపోతే రాదు ప్రభువా. అయ్యా, సహాయించి అందరూ అడుగుదాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు అడగండి, ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నన్ను ఒక ప్రేమగల మూటగా మార్చండి అయ్యా. నాలో లోపాలు, నీకు ఇష్టం లేని తలంపులని ఏరిపారేయండి తండ్రి. అందరూ అడుగుదాం పిల్లలు, ప్రతి ఒక్కరు అడగాలి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి ప్రార్థన చేయండి. ప్రభువా, ప్రేమగల మనసు, ప్రేమగల తత్వం, ప్రేమగల తలంపులు, ప్రేమగల మాటలు నాలో వచ్చినట్లు అయ్యా సహాయం చేయండి అడుగుదాం. అయ్యా సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. నన్ను ఒక ప్రేమగల మూటగా మార్చు ప్రభువా, నన్ను ఒక ప్రేమగల వ్యక్తిగా మార్చయ్యా. దేన్నైనా జయించగలిగిన శక్తి కలిగిన నీ ప్రేమ నాలో నింపు ప్రభుని అడుగుదాం. ఇంకా నేను మాట్లాడిన ప్రియులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నన్ను నేను ప్రభుకు అప్పచెప్పుకొని లోపాలు కడుగుకొని ప్రేమతో నింపమని ప్రార్థన చేసుకుని మరలా మేము ముందుకు వస్తాను. అందరూ ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుని యేసు రక్తపు నదిలోనికి స్నానాలు చేసి కడుక్కొని శుద్ధులమై బయటకు వద్దాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతసేపు మనము పరీక్షించుకున్న, మనలో లోపాలను సవరించుకున్నాం. యేసు రక్తమును ఆశ్రయించాం. తండ్రి నన్ను కడుగు ప్రభువా అని మనము ప్రాధేయపడ్డాం. నన్ను క్షమించు తండ్రి అని ముమ్మారు యేసయ్యను బతిమలాడుకున్నాం. అయితే యేసయ్య అన్నారు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను అన్నా. యేసయ్య ప్రియమగల తండ్రి. ఆయన దగ్గరకు ఎందరెందరో వచ్చారు ప్రియులారా. నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, దోపిడీదారులు ఎందరెందరో వచ్చారు. ఆయన ఎవరని కాదు పొమ్మనలేదు. అందరినీ చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అలాగే ఈ ఉదయకాలం దేవుని దగ్గరకు వచ్చి, తండ్రి నన్ను కడుగు ప్రభువా అని మనం అడిగిన ప్రార్థన, చేసిన మొర ప్రభు ఆలకించి, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమార్తె, నీకోసం నా ప్రాణమునే పెట్టాను, నీకోసమే కదా అని దేవుడు మన హక్కున చేర్చుకుని, మన రక్షణ వస్త్రం ఉతికి ఆరేసి మళ్ళీ మనకు తొడిగించాడు మన ప్రభు. సర్వశక్తి గల దేవుడు చూపిన కృపకై, ప్రేమకై మనందరము కొద్ది నిమిషాలు రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించి మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ప్రభువా మమ్మల్ని క్షమించినందుకు వందనాలని చెబుదాం. ప్రభువా నీ క్షమాపణకై వందనాలని చెబుదాం. మమ్మల్ని త్రోసివేయక నీ కటాక్షమును బట్టి, నీ దయను బట్టి నాయన మమ్మలను అయ్యో ప్రభువా కడిగి శుద్ధి చేసావు తండ్రి, అదే మాకు గొప్ప భాగ్యమయ్యా అని హృదయపూర్వకంగా మనందరము కలిసి ప్రభుని స్తుతించి మహిమపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రము, స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రతి ఒక్కరూ చేతులు పైకెత్తండి. స్త్రీలు, పురుషులందరూ ఒక్క నిమిషం దేవునికి చెప్పండి. అయ్యా నీ కృపకై వందనాలు, అయ్యా నీ ప్రేమకై వందనాలు యేసయ్యా, నన్ను క్షమించినందుకు వందనాలని చెప్పండి హృదయపూర్వకంగా. నీవిచ్చిన క్షమాపణకై వందనాలు తండ్రి, నన్ను పరిశుభ్రపరిచావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ రక్తముతో, నీ రుధిర దారులతో నన్ను కడిగావు తండ్రి, నీకు స్తోత్రమని అందరూ బిగ్గరగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది స్తుతి ఆరాధన సమయము గనక దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరిచినందుకు మనందరం హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర మూల కన్న గోపాది. ఆకాశ అందరూ చప్పుడు కొట్టాలి ప్రతి ఒక్కరు. మూల కన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ
అందరూ హృదయపూర్వకంగా చెప్తాం. ఆగమ్య హల్లెలూయా హల్లెలూయా హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి. ఆమేన్. ఆగమ్య ఆనందమే హృదయము ప్రభుని కార్యములు గంభీర ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. వెనకాల ఉన్న వాళ్ళు చప్పుడు వినపడతలేదు. కాసేపు చప్పుడు కొట్టి దేవుని ఆరాధించలేరా? ఈ మన శక్తితో బలముతో దేవుని ఆరాధించాలి. ఎంతో మహానీయము ఆకాశ అందరూ హృదయపూర్వకంగా ఆరాధించండి. ఆమె స్తోత్రం. గర్వంగా కూర్చుంటే దేవుడు సన్నిధి దగ్గర రాదు. విరిగి నలిగిన మనసుతో మంచి హృదయముతోనే దేవుని మీద ప్రేమతో స్తుతిస్తూ ఆరాధించినప్పుడు కొట్టాలి. సంకట సమయములో దయచూపు గొప్ప దేవానికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. సంకట సమయములో తండ్రి నీ స్తోత్రం అయ్యా, సహాయించండి. దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా స్తోత్రం. నా మొరకు ముందే తోడానుందునంటివి అయ్యా నీ ప్రేమ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాది ఓ యేసుని ప్రేమ మరణాంధకారం మరణాంధకారము లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాను కాపరి వాళ్ళు అందరూ కలిసి లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాను కాపరి కరములిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు కరుణాగల ప్రభువు ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాది ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న హల్లెలూయా హల్లెలూయా ఓ
మళ్ళీ కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు. పచ్చిక బయలులో పారుండజేయును భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు. నాతో నుండు యేసు. హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ. చప్పట్లు కొట్టాలి స్త్రీలు. దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. హల్లెలూయా మళ్ళీ దేవుని గృహములో సదా స్తుతించెదను. హల్లెలూయా ఆమేన్. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ మరొకసారి ప్రియులారా దేవుని ప్రేమను తలుచుకుంటూ ఎంత గొప్పదో దేవుని ప్రేమ, మహనీయము ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా మారని ప్రేమ మా మీద మీరు ఉన్నందుకు వందనాలని హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నీకే వందనాలు 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 వందనాలు. ఆశ్చర్యకరుడా నీకే స్తుతి స్తుతి. అయ్యా ఆకాశ తారల కన్నా పర్వత సముద్రాల కన్నా ప్రభువా నీ ప్రేమే గొప్పదయ్యా. నీ ప్రేమ అలాంటి ఉన్నతమైన ప్రేమ మాలో పెట్టావు తండ్రి. యేసయ్యా నీ ప్రేమ గల మనసును మాకు ఇచ్చారు ప్రభువా. నీ ప్రేమ గల మాటలు మాకు నేర్పించారు ప్రభువా. నీ ప్రేమ గల సందేశాలతో నింపారు ప్రభువా. నీ ప్రేమ గల సంఘములో మమ్మల్ని సభ్యులుగా చేశారు ప్రభువా. ఇది నీ మహాకృప అని గట్టిగా చప్పుళ్ళు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రేమగల సంఘములో ప్రేమగల అద్భుతమైన అయ్యా సహవాసములో మమ్మల్ని సభ్యులుగా చేర్చారు తండ్రి. ఇది మా ధన్యత ప్రభువా. మీరు మాకు ఒక వరముగా ఇచ్చిన ఆశీర్వాదం తండ్రి. ప్రభువా నీ ఉన్నతమైన ప్రేమ మహనీయము తండ్రి. తండ్రి ఏమిచ్చినా మా రుణము తీరదయ్యా. యేసయ్యా నీ స్తోత్రం.
స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే ప్రభుని ధ్యానిస్తూ మన మనోనేత్రాలతో యేసయ్యను చూస్తూ మన శరీర సంబంధ నేత్రాలు మూసుకుని దేవుని ప్రేమను కొనియాడుతూ ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రియులారా, మన ప్రభు అయిన యేసు 2024 సంవత్సరాల కిందట ఆయనే తను అపరాధ పరిహారార్థ బలిగా సిలువకు అప్పగింపబడకముందు రాత్రి తన శిష్యులను పిలిచి యెరూషలేములో గొప్ప మేడగదిలో ఆఖరి పస్కా విందును సిద్ధపరచమని శిష్యులకు ఆజ్ఞాపించినప్పుడు శిష్యులు అలాగూ చేయగా ఆ విందులో మన ప్రభువారు కూడా పాలుపొందొచ్చు. అక్కడ సిద్ధపరిచిన ఒకనొక పులియని పొంగని రొట్టెని తన చేతిలోనికి తీసుకుని ఆ రొట్టె కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి ప్రతిష్ఠించి విరిచి తన శిష్యులకు ఇస్తూ, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని తినుడని మన ప్రభువారు ఆజ్ఞాపించి ఉన్నారు. కనుక ప్రభు యొక్క శరీరం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇదిగో ప్రభువా, ఎప్పులేని పొంగనట్టు నీ వైపు ఎత్తుచున్నాను తండ్రి. మీరే మీ చేతిలోనికి తీసుకుని ప్రభువా నీ సొంత శరీరముగా యేసయ్య మీరే ప్రభువా మార్చి ప్రతిష్ఠించి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, నువ్వు ఒక పదార్థము మరి ఒక పదార్థముగా మార్చగల దేవుడవు తండ్రి. నువ్వు లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్న వాటిని లేనట్టుగాను చేయగల ఘటనగడ సమర్థుడు అయ్యా తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. సమస్తమును సాధ్యపరచగల సర్వశక్తిమంతుడు తండ్రి. ప్రభువా, నీ కృపను బట్టి ఈ రొట్టెను తండ్రి మీ చేతులను తీసుకుని మీరే మీ ఊపిరి ఊది నీ సొంత శరీరముగా మార్చి మాకు అనుగ్రహించమని మరొక్కసారి వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. పరిశుద్ధుడా, దేవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆనాడు ఏదైనా తోటలో జిగటమట్టి ముద్ద మీద నువ్వు ఊపిరి ఊదినప్పుడు తండ్రి ఆ మట్టికి ప్రాణం వచ్చింది నాయన. మట్టి మనిషిగా మారిపోయింది, అన్ని అవయవాలు వచ్చేసాయి తండ్రి. నీ మాటే చాలయ్యా. నీ వాక్కుని పంపిన ఆయన కాల్చబడిన ఈ పుండం వద్ద మీద నీ యొక్క వాక్కుని వినియోగపరిచి నీ సొంత శరీరముగా మార్చి మాకు అనుగ్రహించమని మరొకసారి వేడుకుంటున్నాము తండ్రి. సహాయం చేయండి. దయగల తండ్రి, కృపగల ప్రభువా, నీ మహాకృపను బట్టి నీ చిత్తమును బట్టి మా ప్రార్థన మా కృతజ్ఞత స్తుతి అంగీకరించి నాయన మీరే మీ చేతిలోనికి తీసుకుని ప్రభు మీ ఊపిరి ఊది నీ సొంత శరీరముగా మార్చినందుకు వందనాలు తండ్రి. మీ శరీరంగా ప్రతిష్ఠించినందుకు వందనాలు ప్రభువా. మీరే మీ శరీరముగా ప్రతిష్ఠించి మార్చి మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మేమందరం ప్రభువా నీ శరీరములో అత్యంత భయభక్తులతో వినయ విధేయతలతో వివేచనతో పాలు పొందే భాగ్యం మాకును ప్రసాదించమని మెట్టుకు నీ శరీరమును బట్టి నీకే కోటాను కోట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడు గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాప
నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. చూడు గెత్సేమనే తోటలో నా ప్రియుడు, పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. ప్రేమతో కూడిన వాక్కులచే ఆదరించేడి ప్రభువు, ప్రేమతో కూడిన వాక్కులచే ఆదరించేడి ప్రభువు, వేదన సమయమున ఆదరించువారు లేక బాధ నొందేను. వేదన సమయమున ఆదరించువారు లేక బాధ నొందేను. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు, పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతయు నలిగి శోకము నొందిన వాడై, దేహమంతయు నలిగి శోకము నొందిన వాడై, దేవాది దేవుని ఏకసుతుడు పాడు వేదనలు నా కోరకే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. దేవుని కాలము దేవుని స్వరము విని దేవునితో సమాధానపడి యేసు రక్తమును ఆశ్రయించి క్షమాపణ పొంది ముంచుడు బాప్తీసం పొందినవారు మీ కుడి హస్తం పైకెత్తి చూపించినట్లయితే పరిచారకులు మన ప్రభు యొక్క పరిశుద్ధ శరీరం తీసుకుని వచ్చి మీకు అందిస్తారు. ప్రియులారా, ప్రభు శరీరం అందుకున్నవారు అలాగే చేతబట్టుకుని ప్రభును సూచిస్తూ ఆఖరి ప్రకటన అయ్యే వరకు వేచి ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. తండ్రి పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడలా, తండ్రి పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడలా, ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితినెను. ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితినెను. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియ
విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నంది. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నంది. రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే. రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు, పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇంకెవరికైనా మన ప్రభు యొక్క పరిశుద్ధ శరీరం అందనట్లయితే ప్రియులారా, మీరున్న స్థలంలో మీ కుడి హస్తం పైకెత్తి చూపించినట్లయితే పరిచారకులు ప్రభు శరీరం తీసుకుని వచ్చి మీకు అందిస్తారు. వెనక కూర్చున్న వారిలో కానీ ముందు వరుసలో ఉన్నవారు కానీ ఆఖరిగా ప్రకటన చేస్తూ ఉన్నాను, ప్రభు శరీరం అందనట్లయితే ప్రియులారా, ఒకవేళ పరిచారకులు పొరపాటున మన దాటి వెళ్ళిపోతే అన్యద భావించక మీ చెయ్యి పైకెత్తి చూపించినట్లయితే ప్రభు శరీరం తీసుకుని వచ్చి మీకు అందిస్తారు. ఇంకెవరూ చెయ్యత్తలేదు కనుక సిద్ధపడినటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభు యొక్క పరిశుద్ధ శరీరం అందించినామని నమ్ముచున్నాము. మన చేతిలో ఉన్న ప్రభు శరీరమును మనందరము కలిసికట్టుగా ఏక మనసుతో యేసయ్య సింహాసనం తోటి ఎత్తిపెట్టి కొద్ది నిమిషాలు మన ప్రభువును స్తుతించి మహిమపరుచుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం. అందరు బిగ్గరగా ప్రభువును స్తుతిద్దాము. మొట్టమొదటిగా ఏం పట్టుకున్నారో గుర్తుపట్టారా ప్రియులారా? మన చేతిలో ఉన్నది మామూలు రొట్టె కానే కాదు, కానే కాదు. మన చేతిలో ఉన్నది సాక్షాత్ మన ప్రభుని యేసునాథుని సొంత శరీరము. గుర్తుపట్టారు? ఈ శరీరం మీదే మన జన్మ కర్మ పాపములు మోసాడు మన ప్రభు. ఈ శరీరం మీదే మనకు బదులుగా ముమ్మారు కుర్రాలతో కొట్టబడి చీల్చబడ్డాడు. ఎంతగా గాయపరచబడ్డాడో ప్రియులారా మన ప్రభు. గుర్తుపెట్టారా? మనకు రావాల్సిన శిక్ష, మనము అనుభవించిన శిక్ష, మనము బాధ్యులము. కానీ ఆ దోషము, ఆ పాప భారమంతా ఆయన భుజాన వేసుకున్నాడు. తండ్రి, ఇది నీ ప్రేమకై వందనాలని గట్టిగా చెబుతాం. హల్లెలూయా. నీ ప్రేమ గల మనసుకై వందనాలు తండ్రి. నాయన, నీ ప్రేమను బట్టి ఇట్టి భాగ్యాన్ని ప్రభు మీరు మాకు ఇచ్చారు, మమ్మల్ని భరించారు తండ్రి. మా కొరకు బలి అయి తిరిగి లేచారు యేసయ్య. ఆ శరీరం ఇదిగో ప్రభు మా చేతికి అందించారు. మమ్మల్ని ధన్యులు చేసిన ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ అందరం కలిసి ఒక్క మారే ప్రభు శరీరం తీసుకుని పూజిద్దాము.
అలాగే భోజనమైన పిమ్మట అక్కడ సిద్ధపరిచిన ద్రాక్షరస పాత్రను తన చేతులను తీసుకొని ఆ పాత్ర కొరకు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసి ప్రతిష్ఠించి తన శిష్యులకు ఇస్తూ, ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా క్రొత్త నిబంధన రక్తము, దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని మన ప్రభువారు ఆజ్ఞాపించి ఉన్నారు. కనుక ప్రభు యొక్క రక్తపాత్ర కొరకు ప్రార్థన చేసుకుందాం. యాజక సమూహముగా ఏకీభవించండి ప్రియులారా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ ఉన్నతమైన గొప్ప నామనికై వందనాలు ప్రభు. ఆనాడు నీ శరీరం అర్పించడం మాత్రమే కాకుండా నీ శరీరం రక్తమునంతా మా కొరకే ధారపోసారు యేసయ్య. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. మా కొరకు ఎంతగా నలిగిపోయావు తండ్రి. ఆకాశనముకు భూమికి 2 శిలువల మధ్య శిలువలో తండ్రి కాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద మేకులు కొట్టబడి తలలోపై ముళ్ళు కిరీటం తలలో కూర్చోబడి ముళ్ళంతా ముళ్ళు కొక్కేలతో చీల్చబడి తండ్రి వాళ్ళంతా గాయాలు ప్రభా, ఎర్రటి ఎండలో ప్రభా సిలువ ప్రయాలాడుచు తండ్రి బహువేదన పొందొచ్చు నాయన. ఆఖరి రక్తబొట్టు వరకు మా కొరకే ధారపోసినది, నీ రక్తమునంతా మా కొరకే ఓడ్చి ఇచ్చిన ప్రభువానికి స్తోత్రాలు. ఆఖరి రక్తబొట్టు వరకు మా కొరకే ఇచ్చేసావు తండ్రి. నీది ఎంత ప్రేమ ప్రభువా. అయ్యా మేమంటే ఎంత మక్కువ ప్రభువా నీకు తండ్రి. ఆనాడు ప్రభువా సిలువలో నువ్వు కార్చిన రక్తం, మా కొరకు సిలువలో ధారపోసిన రక్తం, మా కొరకు విజ్ఞాపన చేస్తున్న రక్తం, హేబెలు రక్తము కంటే మరి శ్రేష్టమైనది ఉన్నతమైన నీ రక్తం నీ పరలోక గర్భాలయంలో నుండి ప్రభువా నీ పాత్రతో చేతబట్టుకుని వచ్చి ఈ పాత్రలో పోసిన నీ పాత్రలో ద్రావకమంతా తండ్రి యేసయ్య నీ సొంత రక్తధారగా మీరే మార్చి ప్రతిష్ఠించి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం చేయి దయగల తండ్రి, కృపగల మా ప్రభువా. అయ్యా తండ్రి, నువ్వు కలుగును కాకని పలకగానే తండ్రి భూమి ఆకాశంలో చూరు చెదర నక్షత్రాలు, నదులు, పర్వతాలు, సముద్రాలు క్షణములో పుట్టుకొచ్చాయి తండ్రి. నీ మాటే చాలు ప్రభువా. నీ వాక్కును పంపిన ఆయన ఈ పాత్రలో ద్రావకమంతా సర్వశక్తి గల అద్భుతమైన అమూల్యమైన క్రీస్తు గొర్రెపిల్ల రక్తముగా మార్చి ప్రతిష్ఠించుదని మాకు అనుగ్రహించమని మరొక్కసారి ఈ పాదాల పట్టుకుని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. కృపగల ప్రభువా, దయగల తండ్రి, మీరు సెలవిచ్చారు నా చిత్తానుసారము ఏది అడిగినా అది మీకు దొరుకుని అన్నారు తండ్రి. నీ చిత్తమును బట్టి, నీ కృపను బట్టి, నీ లేఖనమును బట్టి, ఆనాడు అది అపోస్తులకు అప్పగించిన పరిచయ ధర్మమును బట్టి మా ప్రార్థన మా కృతజ్ఞత అంగీకరించిన ఆయన మీరే ప్రభువా మీ చేతిలోనికి తీసుకుని మీరే ప్రతిష్ఠించి తండ్రి నీ అద్భుత రక్తముగా, అక్షయ రక్తముగా, క్రీస్తు గొర్రెపిల్ల రక్తముగా మార్చినందుకు వందనాలు ప్రభువా. నీ అద్భుత రక్తముగా నీకు మహిమ గణత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. మేమందరం తండ్రి నీ పరిశుద్ధ రక్తంలో అత్యంత భయభక్తులతో, వినయ విధేయతలతో, వివేచనతో పాలు పొందే భాగ్యం మాకును ప్రసాదించమని తండ్రి యేసయ్య నీ రక్తపాత్రకే నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోండి. యేసునామమున వీడు ప్రార్థిస్తున్నాము తండ్రి. బలము జోచితిరా సిలువయందే ముక్తి బలము జోచితిరా నీ సిలువే నాశరా
పలికిన పలుకులందు సిలువను రాలేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా నీ సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా నలిగి కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే నాశరా నాయనురా సిలువే నాశరా నాయనురా సిలువను తరచితి విలువ కందగరా